అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస'. నాకొద్దు సార్, నేను తినను. ఎందుకో నాకు అలవాటు లేదు. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటాను. నీ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ కుదరవు. మూసుకొని పెట్టింది తిను. నువ్వేది అడిగితే అది చేయడానికి ఇది నీ బాబుగాడిల్లు కాదు. నోరు మెదపకుండా తిను అంటూ గద్దించాడు. తల కిందకి దించి ధీర్ మాటలకి బాధపడుతూ ఉంది సీత. నీకే తిని చావు. ఇంకోసారి చెప్పను. డైరెక్ట్గా నోట్లో కుక్కేస్తా అన్నాడు. అతని మాటలకి ఇష్టం లేని ఫుడ్కి కళ్ళల్లోకి నీళ్లు చేరి చెయ్యి ప్లేట్లో పెడుతుండగా ఆగమ్మా అనింది సావిత్రి. తలెత్తి చూస్తూ ఉంది సీత. నువ్వు ఆ ఫుడ్ తిననవసరం లేదు. నీకు సపరేట్గా నేను కుక్ చేయిస్తాను అనింది. మామ్, ఏంట్రా, ఎప్పుడు తినని ఫుడ్ ఎలా తింటారనుకుంటున్నావు? నీ ఇష్టానికి అలా మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అంటూ అరిచింది. కోపంగా చూస్తూ ధీర్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ధీర్ అంటూ పిలిచింది. ఓలనుకుంటున్నారు? హా, వచ్చేసింది సీల్ రాకాసి రీటా. హే రీటా, హాయ్ అంటూ దగ్గరికొచ్చి ఆమెను హక్ చేసుకున్నాడు ధీర్. సావిత్రికి కోపం వచ్చి ధీర్ అంటూ అరిచింది. ఆమెను వదిలి ఏంటి మామ్ అన్నాడు. ఒకసారి ఇలా రారా అనింది. వై మామ్? ఇలా రా అంటూ ప్రేమగా పిలిచింది. రీటాని చూసి ఫేక్ స్మైల్ ఇస్తూ ఏంటి మామ్, నీకు పెళ్ళైంది, అమ్మాయిలకి దూరంగా ఉండు, ఆ పట్టుకోవడమేంట్రా అని చిన్నగా అరిచింది. మామ్, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? పెళ్ళేంటి, అది పెళ్ళి అని నేను అనుకోవట్లేదు. అచ్చా, అయితే ఆ పిల్లని ఏం చేద్దామనుకుంటున్నావు అనింది సీతని దృష్టిలో పెట్టుకొని. ఏం చేద్దామంటే తాళి కట్టి గొంతుకొస్తావా? లేదు మామ్, వాళ్ళు కోస్తుంటే నేనే వెళ్ళి అడ్డుకున్నాను. చాలా గొప్ప పని చేశావు. నువ్వు ఎలా కట్టినా నీ పెళ్ళి సీతతో జరిగిపోయింది. నువ్వు ఇప్పుడు సీత భర్తవి. కాస్త పరాయి ఆడపిల్లలకి దూరంగా ఉండు అనింది సావిత్రి. వాట్? అది నా దృష్టిలో పెళ్ళే కాదు. అలాంటిది తనని భార్యగా యాక్సెప్ట్ చేసి నా ఫ్రెండ్కి దూరంగా ఉండమంటావు, అంతేనా? "హ్మ్, అంతే. నో మామ్, అది పెళ్ళి కాదు. ఆమె నా భార్య కాదు. మరి ఆ పిల్లని ఏం చేయాలనుకుంటున్నావురా? చేసేదేముంది, కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకొని తర్వాత వాళ్ళింటికి పంపిస్తా అన్నాడు. ధీర్, పెళ్ళంటే బొమ్మలాటలుగా ఉందా? నీ ఇష్టానికి పెళ్లి చేసుకొని అలా వదిలేస్తాను అంటున్నావు? నా దృష్టిలో అదే మామ్ అని చెప్పి రీటాని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని చూసి కోపంతో ఊగిపోయింది సావిత్రి. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న సీత ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. అలాగే చూస్తూ ఉంది. నువ్వు కూర్చోమా, నీకు నేను వడ్డిస్తాను అంటూ సీతని చైర్లో కూర్చోబెట్టి వడ్డిస్తుంటే, అయ్యో మీకెందుకండి శ్రమ, నేను వడ్డించుకుంటాను అనింది. పర్వాలేదు తినమ్మా అంటూ వడ్డించింది. ధీర్, ఏంటి ఆంటీ నువ్వు అలా మాట్లాడుకుంటున్నారు? ఆంటీ ఎందుకు అంత సీరియస్గా ఉంది? అవును, డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడింది. ఎవరు, కొత్తగా వచ్చిన మేడా అని అడిగింది రీటా. ఆమె మాటలకి సీత గురించి ఏం చెప్పాలో అర్థం కాక అవును అన్నట్లు తలూపాడు. ఈ మధ్యలో మేడ్స్ కూడా ఇంటి ఓనర్స్లా రెడీ అవుతున్నారేంటి? సరే కానీ ఆంటీ ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేనెప్పుడు ఇంటికి వచ్చినా చాలా స్వీట్గా మాట్లాడేవారు. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, బయటకు వెళ్ళకని చెబుతుంది. నాకు నీతో స్పెండ్ చేయాలని అనిపిస్తోంది. అదే మాట్లాడుతుంటే మామ్కి కోపం వచ్చింది. ఆంటీ చెప్పినట్లుగా మనం ఇంట్లోనే ఉంటే సరిపోయేది కదా. చాలా రోజుల తర్వాత వస్తే నిన్ను ఇలా బయటకు తీసుకొచ్చి ఆంటీకితో కోపం తెప్పించానా? అదేం లేదు, నువ్వేం వర్రీ అవ్వకు. సరే కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత మిస్ అయ్యానో తెలుసా? మిస్ యూ బేబీ అని ధీర్ మెడ చుట్టూ చేతులు వేసింది. మిస్ యూ టూ అంటూ ఆమెను హత్తుకున్నాడు. సర్లే, ఇంకెక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ధీర్. ఓకే అంటూ బయలుదేరారు. కానీ క్లారిఫికేషన్, మన స్టోరీస్లో హీరోస్ శ్రీరామచంద్రులు. అందుకే వీళ్ళ పేరుకి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. అయినా నార్మల్గానే అలా రాయను. ఇక్కడ సీతారామ్ అని పెట్టా, ఇంకా రాయడానికి ఆస్కారం లేదు. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ధీర్. ఓకే అంటూ బయలుదేరారు. ధీర్ మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి చూశాడు. మామ్ అని స్క్రోల్ అవుతుంటే ఇప్పుడు మామ్కి ఏం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రీటా, మామ్ కాల్ చేస్తున్నారు.
అటెండ్ చేసి మాట్లాడు. ఎందుకలా ఆలోచిస్తున్నావు? అదేం లేదు అనుకుంటూ కాల్ అటెండ్ చేశాడు. చెప్పు మామ్. ఎక్కడున్నావు నాన్న? బయటకెళ్ళాను మామ్. చెప్పు. ఎవరితో? రీటాతోనా? అనింది కోపంగా. అవును మామ్. నీకిప్పుడు పెళ్ళైంది. తనతో తిరగడం మానేసేయ్. మామ్ అరిచాడు. మమ్మీనే మాట్లాడుతున్నాను అనింది సావిత్రి. నీతో తర్వాత మాట్లాడతాను మామ్. అవసరం లేదు ధీర్. నాకు ఇంకేం చెప్పకు. నువ్వు ఎక్కువ చేయకుండా ఇంటికి వచ్చేసేయ్, లేకపోతే మీ డాడ్కి కాల్ చేసి చెబుతాను అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసింది. ధీర్కి కోపం వస్తున్న పక్కన రీటా ఉందని కంట్రోల్ చేసుకుంటూ మొబైల్ తీసి విసురుగా కార్ డాష్ బోర్డ్లో పడేసి, రీటా ఇప్పుడు వెళ్ళడం వీలవదు, నెక్స్ట్ టైం వెళ్దాంలే అని స్మూత్గా చెప్పాడు. అదేంటి ఇప్పటి వరకు వెళ్దామన్నావు? అయినా ఇప్పుడు కాల్ చేసింది ఎవరు? ఆంటీనా? ఎందుకు ఆంటీ నా మీద అంత కోపంగా ఉన్నారు? తనని నేనేం అనలేదు కదా. చెప్పు ధీర్. అది నీ మీద కోపం కాదులే. తను నా మీద కాస్త కోపంగా ఉంటుంది. యూ డోంట్ వర్రీ. ఏమో నా దగ్గరేమైనా దాస్తున్నావేమో అనిపిస్తోంది. నేనేం దాస్తాను? ఏం లేదు రీటా. సర్లే ఇంటికి వెళ్దాం పదా. సరే కానీ డాడ్ నిన్ను అడిగారు ఎప్పుడొస్తావు ఇంటికి అనింది రీటా. వీలు చూసుకొని వస్తాను రీటా. ఆఫీస్లో వర్క్ ఉంది. నేను వచ్చే ముందు కాల్ చేస్తాను. ఓకే ధీర్ అని రీటా తన కార్లో తను వెళ్ళిపోతే ధీర్ తనకి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాడు. అసలేంటి మామ్ ఇలా చేస్తున్నారు? నాకు సంబంధం లేకుండా జరిగిన పెళ్ళికి తను సీరియస్ తీసుకుంటుందేంటి అని రుసరుసలాడుతూ కార్ని ఫాస్ట్గా తీసుకెళ్లి పోర్టికోలో పార్క్ చేశాడు. ఏంటి మామ్, ఎన్నడూ లేనిది ఎందుకలా రిస్ట్రిక్ట్ చేస్తున్నావు? నా ఇష్టం మామ్, నేను ఎక్కడికైనా వెళ్తాను. షట్ అప్ ధీర్. ఏంట్రా నీ ఇష్టం? నీకు అర్థమవుతుందా? పెళ్లి చేసుకుని వచ్చావు. ఆ పిల్ల పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించావా అంటూ అరిచింది సావిత్రి. ఆర్ యూ క్రేజీ? తనని అలా ఎలా వదిలేస్తాను మామ్? తనకి మరో పెళ్లి చేస్తాను. ఒక మంచి లైఫ్ని తనకిస్తాను. అయినా నేను ఊరికే తనని తీసుకురాలేదు మామ్. అంత రాక్ హార్టెడ్ని కాదు నేను. అయినా పాపం తనేం చేసిందని తనకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. అప్పుడు రీటాని పెళ్లి చేసుకుని నా లైఫ్ని లీడ్ చేస్తాను. షట్ యువర్ మౌత్. తనని పెళ్లి చేసుకొని మరొకరికి ఇచ్చి పెళ్లి చేసి తనకి పెద్ద త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? ఇందులో త్యాగం ఏముంది మామ్? నాకు తనకి తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది. ఇందులో ఎవరి తప్పు లేదు. కానీ ఒక ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాననుకున్నావు? అబ్బో, నువ్వు చాలా గ్రేట్. ఈ ప్రపంచంలో భార్యకి మరో పెళ్లి చేసే మొదటి వ్యక్తివి నువ్వే కాబోలు అనింది వెటకారంగా. మామ్, నువ్వెలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? అచ్చా, అయితే నీకు అన్నీ అర్థమవుతాయన్నమాట. ఏ, నేను మనిషిని కాదా అర్థం కాకపోవడానికి? ఇంతకు ముందు వరకు నేను మనిషినే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీ భార్యకు మరో పెళ్లి చేస్తానన్నావో అప్పుడే నా దృష్టిలో కాదు అనిపిస్తోంది. స్టాప్ ఇట్ మామ్ అంటూ అరిచాడు. ఏంట్రా స్టాప్ ఇట్? యునో వాట్? ఒక అమ్మాయి ఒకసారి తన మెడలో తాళి పడింది అంటే వాడు ఎలాంటి వాడైనా సరే జీవితాంతం ఆ తాళి కట్టిన భర్తకి కట్టుబడి ఉంటుంది. నువ్వు మరో పెళ్లి చేస్తానన్నా చావనైనా చేస్తుంది, కానీ మరో పెళ్లి మాత్రం చేసుకోదు. మొగుడు స్థానాన్ని పరాయి వ్యక్తికి ఇవ్వలేదు. ఏంటి మామ్, సెంటిమెంట్ క్రియేట్ చేసి నన్ను దానికి కట్టబెట్టాలని చూస్తున్నావా? ఆల్రెడీ కట్టుకున్నావు కదరా, కొత్తగా కట్టబెట్టాల్సిందేముంది? అది జస్ట్ తనని సేవ్ చేయడానికి మాత్రమే కట్టాను, కాపురం చేయడానికి కాదు. ఆహా, నువ్వు ఎలా కట్టినా అది పెళ్ళే అవుతుంది. కానీ మూసుకొని సీతని యాక్సెప్ట్ చేయి. తను బంగారం రా, చూడ్డానికి కూడా ఎంత చక్కగా ఉంటుంది. ఇంత అందం అనుకువ ఉన్న ఆడపిల్లలు దొరకడం చాలా కష్టం ధీర్. మామ్, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను తనతో లైఫ్ షేర్ చేసుకోవాలా? నో, ఇది కుదరదు మామ్. నా ఇష్టంతో పని లేకుండా తనతో బెడ్ షేర్ చేసుకోమని ఎలా చెబుతావు అంటూ అరిచాడు ధీర్. ఇద్దరు కలుస్తారో లేదో నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.